ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ యాడ్ రన్ చేసేస్తారు. స్టేట్ బ్యాంక్ యాడ్ కూడా ఒక్కోసారి వస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రన్ చేసుకుంటారు. మీకు అర్థం చేసుకు ఇదంతా బాగా కొంచెం మీకు అంటే మీకు బాగా స్టడీ చేస్తే అర్థమవుతుంది ఈ సబ్జెక్టు. యాడ్స్ అనేవి ఎక్కడైనా పడతాయి, మనకు తెలియదు అసలు ఎక్కడ పబ్లిష్ చేస్తారు ఈ థర్డ్ పార్టీ అడ్వర్టైజింగ్ అనేది. సో అడ్వర్టైజింగ్లో భాగమే ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్లు వేయటం. ఓకేనా? సో ఇక్కడ అర్థమైంది కదా, 2 పాయింట్లు రవికి సంబంధించి. ఇల్లీగల్ బెట్టింగ్ యాడ్లు ఏది తనకు సంబంధం ఉండదు, యాడ్ ఏజెన్సీ వాళ్ళు వేసుకుంటారు. అది యాడ్లు ఏం వేసుకున్నా సరే వీడికి రవికి రెవెన్యూ ఇవ్వాలి కాబట్టి రెవెన్యూ ఇస్తారు. అక్కడ చేసిన తప్పేంటి, పైరేటెడ్ మూవీస్ అతను అప్లోడ్ చేసి పబ్లిష్ చేయడం. అదొకటే కదా కేసు ఇప్పుడు నిలిచింది. అంటే మన భాషలో నిలిచింది అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏ వాళ్ళో చెప్తారో మనకు తెలియదు, కానీ ఇక్కడ కనపడుతుంది అదే కదా. మూడోది ఏంటి, థర్డ్ పార్టీ ఏపీ కేసు, మన డేటా కలెక్షన్ జరిపించి ఇలాంటి మాల్వేర్లు చాలా వెబ్సైట్లో ఉంటాయి. చాలా వెబ్సైట్లు లీగల్గా ఉన్న వెబ్సైట్లో కూడా ఒక్కోసారి మనం ఒకటి నొక్కితే ఏదేదో డౌన్లోడ్ అవుతుంది. మన ఫోన్లో కానివ్వండి, సిస్టంలో కానివ్వండి డౌన్లోడ్ అవుద్ది, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇలాంటివన్నీ డేటా కలెక్షన్ ఎక్కడ పడితే మాల్వేర్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉంది. ఎన్ని కొంచెం చాలా అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ల నుంచి కూడా డౌన్లోడ్ వచ్చేస్తాయి. అవి మనం ఎక్కడికక్కడ బ్లాక్ పెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఎప్పుడు సెక్యూర్గా మనం ఉండాలి. ఓకే, దానికి రెస్ట్రిక్షన్ లేదు, దానికి ఒక పర్టికులర్ లా లేదు, దాన్ని ప్రూవ్ చేయలేరు. సో మళ్ళీ వెనక్కి వస్తే ఏ కేసు ఉంది, ఒక పైరేటెడ్ మూవీస్కి సంబంధించి రోడ్డు మీద సీడీలు అమ్ముకునేవాడి మీద ఏ కేసు పెడతారో ఆ సెక్షన్లే ఉంటాయి.